హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ అండ్ చపాతీ. ఈ చపాతీ పన్నీర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఇక్కడ ఒక టిప్ ఉంది, అది మీరు ఫాలో అవ్వండి. అలాగే పన్నీర్ ఈ మసాలాతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనం చపాతీ చేసుకుందాం. దీనికోసం గోధుమ పిండి ఒక 2 కప్పులు వేసుకోండి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ పెరుగుని 1 స్పూన్ వేసుకోండి. చపాతీలు సాఫ్ట్గా రావడానికి ఒక టిప్ చెప్తా అన్నాను కదా, అదేమిటంటే 1 స్పూన్ పెరుగు వేసుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ బాగా కలపండి. ఇలా పిండి అంతటిని మనం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా వేసి ఈ పిండి మొత్తాన్ని బాగా కలపండి. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా కలిపిన తర్వాత మనం ఈ చపాతీ పిండిని ఒక బాక్స్లో పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి. ఈలోగా మనం పన్నీరు ఎలా చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ చేసుకోవడానికి ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఈ పన్నీర్ని మీకు నచ్చిన సైజులో మీరు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసిన పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ వేసుకోండి. ఈ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసిన పన్నీర్ని వేసుకోండి. ఈ పన్నీర్ వేసాక 1 మినిట్ వరకు వీటిని కదపకూడదు. 1 మినిట్ తర్వాత వీటిని గరిటతో అటు ఇటు కదపండి. అలాగే వీటిని ఎక్కువగా ఫ్రై చేయొద్దు, దీనివల్ల ముక్కలు కొంచెం సాగుతున్నట్టు ఉంటాయి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం సైజ్ ఆనియన్ 2, మీడియం సైజ్ టమాటో 2, అలాగే పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3 వేసుకోవాలి. వీటిని బాగా కలపండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసిన టమాటా, ఆనియన్ వేసుకోవాలి. అలాగే ఇందులో ఇలాచి ఒక 4 వేసుకోవాలి. లవంగ ఒక 4, దాల్చిన చెక్క 1, జీడిపప్పు ఒక 6 నుంచి 8 వేసుకొని వీటిని ఫైన్గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం సైజ్ ఆనియన్ 1 కట్ చేసి వేసుకోండి. వీటిని కొంచెం కలపండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మీరు మసాలా అంతా కలుపుతూనే ఉండాలి. అలాగే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా మొత్తం బాగా కలిపాక దీనిపైన మూత పెట్టుకోండి. ఇలా మనం 5 to 6 మినిట్స్ ఉంచుకొని మూత తీస్తూ మసాలా అంతా కలుపుతూ ఉండాలి. అలాగే ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకొని బాగా కలపండి. మనం కారం వేసాక ఫ్లేమ్ని మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు. ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా నుండి ఆయిల్ తేలే వరకు మనం ఫ్రై చేయాలి. అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ పచ్చి బఠానీ వేసుకోవాలి. ఈ బఠానీని కూడా వేసి బాగా కలపండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ అంతా వేసి మసాలా అంతా బాగా కలిసేలా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోండి.
ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా మనం 5 to 6 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలపండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ ఉంచుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి. ఇప్పుడు 5 to 6 మినిట్స్ తర్వాత ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. ఒకవేళ మీకు ఇది వద్దంటే మీరు స్కిప్ చేయొచ్చు. మీరు దీని ప్లేస్లో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, పన్నీర్ గ్రేవీ రెడీ. ఇప్పుడు చపాతీ చేసుకోవడానికి మనం ముందుగా కలిపిన పిండిని తీసుకోండి. ఇలా పిండిని నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని దీన్ని కొంచెం కొంచెం పిండి వేస్తూ చపాతీలా ఒత్తుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేయండి. ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఈ చపాతీని ఈ ప్యాన్ మీద వేయండి. ఇప్పుడు 1 నిమిషం పోయాక ఈ చపాతీని రివర్స్లో తిప్పండి. అలాగే మనం ఎప్పుడు చపాతీ చేసినా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. దీనివల్ల చపాతీలు పొంగుతూ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ చపాతీ పైన కొంచెం ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా కలపండి. ఇప్పుడు ఈ చపాతీని మనం ఒక హాట్ బాక్స్లో తీసుకోవడమే. ఇప్పుడు చపాతీ ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఇప్పుడు పుల్కా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు అదే పెనం మీద ఒక చపాతీ వేయండి. 1 మినిట్ తర్వాత వీటిని రివర్స్ చేయండి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మనం ఈ పెనం పక్కకు తీసి హై ఫ్లేమ్లో ఈ చపాతీని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలి. చూశారు కదా ఎలా పొంగిందో. అంతే అండి, ఇలా పుల్కాల్ని చపాతీల్ని ఈజీగా చేసుకోవచ్చు. అంతే అండి, పన్నీర్ చపాతీ పుల్కా వీటిని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.